హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రభుత్వ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. క్వాలిఫికేషన్ జస్ట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, కానీ శాలరీ మాత్రం 50,000కి పైగానే ఉంటుంది. సో ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా రేర్గా అయితే వస్తాయి. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఇక జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అయితే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మనకి రీసెంట్లీగా రైల్వే నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ అది వచ్చింది కదా. ఈ యొక్క ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా సో మీకు మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. ఏ కోర్స్ తీసుకున్నా మీకు 499కే వస్తుంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత ఇక్కడ కంటెంట్ అనేది అందిస్తున్నాము. సో మీరు ఫస్ట్ కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్ అనేవి మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్యాశాఖకి సంబంధించినటువంటి ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో సో ఇదే సంస్థలో మనకి ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. లాస్ట్ డేట్ November 14th వరకు అయితే టైం ఇచ్చారు. సో November 14th లోపు మీరు అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే జూనియర్ అసిస్టెంట్తో పాటు సీనియర్ అసిస్టెంట్, నాన్ టీచింగ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఓపెన్ కాంపిటీషన్ విధానంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ కల్పిస్తున్నాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేయడమే కాకుండా మీరు ఆఫ్లైన్లో కూడా అప్లై చేయాలి. సో ఆఫ్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ November 21 వరకు అయితే టైం అనేది ఇచ్చారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ సో మీకు చూపిస్తాను, svnit.ac.in ఈ యొక్క వెబ్సైట్ త్రూగా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. జాబ్స్కి సంబంధించి అప్లై ఆన్లైన్ లింక్ అనేది మీకు మన వెబ్సైట్లో ఇచ్చాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. మనకి సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఒక గవర్నమెంట్ కాలేజీలోనే సో ఈ వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి అప్లై చేయడానికి ఇక్కడ మీకు ఎల్లో కలర్లో సైన్ అప్ అని చెప్పేసి ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈమెయిల్ అనేది ఇవ్వాలి కన్ఫర్మ్లో. తర్వాత పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ అనేది మళ్ళీ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా వెరిఫికేషన్కి సంబంధించి ఆ కోడ్ అనేది మనము ఎంటర్ చేసేసి సైన్ అప్ అయితే అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత మీ యొక్క ఇచ్చినటువంటి డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత సైన్ ఇన్ అవ్వాలన్నమాట. కి సంబంధించి మనకి సాలరీస్ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అలాగే సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి రెండు కూడా మనకి గ్రూప్ సి క్యాడర్ కిందకి అయితే వస్తాయి. జూనియర్ అసిస్టెంట్కి ఏమో లెవెల్ 3 ప్రకారం సాలరీ వస్తుంది. లెవెల్ 3 అంటే దాదాపుగా మీకు 45,000 వరకు అయితే వస్తుంది. సీనియర్ అసిస్టెంట్కి అయితే మాత్రం 50,000కి పైగానే ఉంటుంది. క్వాలిఫికేషన్ మాత్రం మీరు సీనియర్ సెకండరీ అనేది అంటే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏ విభాగంలో ఇంటర్ చేసినా ఎలిజిబులే. కాకుండా మీకు కంప్యూటర్కి సంబంధించి టైపింగ్లో మినిమం 35 words per minute సంబంధించి టైపింగ్ స్కిల్స్ ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి సర్టిఫికేట్ అవసరం లేదు. అండ్ ఏజ్ వచ్చేసరికి మినిమం 18 ఉండాలి. మ్యాక్సిమం 27 years వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. అలాగే మనకి ఏదైతే సీనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయో దీనికేమో 33 years వరకు ఎలిజిబుల్ అనమాట. సో దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, కాకపోతే సాలరీ మాత్రం 50,000 వరకు అయితే ఉంటుంది. ఈ రెండు రకాల ఉద్యోగాలు కూడా మనకి ప్రజెంట్ ఏంటి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. అంటే మనకు ఎగ్జామినేషన్ పెట్టే ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. సో మీకు ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఎగ్జామినేషన్కి సంబంధించి సో మీకు ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే మనకి 100 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్కులకి. ఇందులో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంట్ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్, ఈ 4 టాపిక్స్కి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. సో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి నెక్స్ట్
టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే సో మీరు ఫస్ట్ ఆన్లైన్ అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీరు కంపల్సరీగా అప్లికేషన్ చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకొని దానికి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేసి దానిపైన మీ సిగ్నేచర్ పెట్టేసేసి మనము పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకొని దానిపైన అడ్రస్ అనేది వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో వాళ్ళ అడ్రస్ అనేది రాసేసి ఇక్కడ వాళ్ళ అడ్రస్ ఇచ్చారు చూడండి, రిజిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ పిన్ కోడ్తో సహా ఉంది. ఈ అడ్రస్ అనేది మీరు ఎన్వెలప్ కవర్లో 2 అడ్రస్లో రాసేసి ఫ్రమ్ అడ్రస్లో మీ అడ్రస్ రాసేసి మీరు స్పీడ్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ అనేది పంపాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత కూడా ఈ ప్రాసెస్ అనేది మ్యాండేటరీ అనమాట, కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే వాళ్ళకి మెయిల్ కూడా చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఫీజు వచ్చేసరికి అమ్మాయిలందరికీ అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకి సో మీరు ఫీజు అనేది లేదనమాట, మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ అప్లై చేయడానికి ఆన్లైన్లోనేమో 14th నవంబర్, ఆఫ్లైన్లోనేమో 21th నవంబర్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మీకు ఫస్ట్ పోస్టింగ్ సూరత్లో ఉంటుంది, తర్వాత మనము ఆల్ ఇండియా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో చాలా చోట్ల దీనికి సంబంధించి ఆఫీసులు అయితే ఉన్నాయి కాబట్టి సో డెఫినెట్గా అయితే ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకొని మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ఈ జాబ్స్కి సంబంధించి. ఇక్కడ మనకి పోస్టుల వారిగా వేకెన్సీస్ డీటెయిల్ కనుక గమనించినట్లయితే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీస్ వచ్చేసి యూఆర్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీలో 3 ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 2 అండ్ ఓబీసీ కేటగిరీలో 3, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 వేకెన్సీ ఉంది. సీనియర్ అసిస్టెంట్కి ఏమో జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది. ఇక్కడ ఎస్టీ వాళ్ళు మేము అప్లై చేయకూడదు అంటే అలా ఏమీ లేదు, మీరు యూఆర్ కేటగిరీలో అయితే అప్లై చేయొచ్చు అనమాట. యూఆర్ అంటే జనరల్ కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసేసుకోవచ్చు. సో అన్నీ కూడా పర్మనెంట్ నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. మనకి సర్దార్ వల్లభాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ అనమాట. మనకి ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా చూడొచ్చు. సో మనకి చాలా మంచి ఆపర్చునిటీ, అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. కాంపిటీషన్ కూడా ఈ జాబ్స్కి అయితే చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి సో మీ కనుక ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మెయిన్ ముఖ్యంగా ఏంటి అంటే ఫీజు లేదు కదా, అమ్మాయిలకి ఫీజు లేదు, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఫీజు లేదు కాబట్టి ఫ్రీగానే అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకొని సో దాంతోపాటు మిగతావన్నీ అటాచ్ చేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, సో మొత్తం అడ్రస్ ఉంది ఇక్కడ బోల్డ్ లెటర్లో ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ అది పోస్ట్లో కూడా పంపాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసేసేయండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.